యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. ఒకరోజు యోహాను చెప్పిన మాటలు ఇవి, 29 నుంచి 34 వరకు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతే గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచూ వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితనెను. ఆరాధనలో మనము దేవుడు రాజ్యం చేస్తున్నాడని, ఆ రాజ్యము ఎలా చేస్తున్నాడో అన్న విషయాలను మనము ధ్యానం చేసుకోవడం జరిగింది. అందులో దేవుడు ఎవరు, ఎంత గొప్పవాడు అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయన ఏం చేశాడు అన్న విషయాన్ని మనము చూడడం జరుగుతుంది. అందులో మొదటి విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అదేంటంటే యేసుక్రీస్తు ఎవరు? యేసు ఎవరు అంటే ఆయన బలియాగముగా చేయబడిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, మన కోసం సిలువలో మరణించిన వాడు. ఆ విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేసేవాడు ఆయనే, నీకు సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించేవాడు ఆయనే, దేవుడు ఆయననే నియమించాడు అన్న విషయాన్ని మనం చూసాం. ఆయన లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరుకోలేడు. కనుక పరలోకానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు. ఆయన ఎలా అయ్యాడు అన్నది దేవుని గొర్రెపిల్ల అనే ఆ మాటలో మనము ధ్యానం చేయడం జరిగింది. కనుక ఇంకా ఎవరైతే తాము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోలేదో, పాపక్షమాపణ పొందుకోలేదో, నిత్య నరకాగ్నికి జోగుతూ ఉన్నారో, అలాంటి వారు తక్షణమే యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకు సిలువలో చనిపోయిన దేవుని గొర్రెపిల్లగా స్వీకరించాలి, నీ రక్షకుడిగా, నీ విమోచకుడిగా స్వీకరించాలి అన్న విషయాన్ని నేర్చుకున్నాం. రెండవది కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. అదేంటంటే ఈయన మనుషులలో అతి శ్రేష్ఠుడైన ఈయన ఎవరు అనంటే, ఎందుకు అంత శ్రేష్ఠుడు అంటే, ఈయన కేవలం మనిషి మాత్రమే కాదు, ఈయన నిత్యుడైన దేవుడు ఒకానొక రోజున మనిషి అయ్యాడు. నీ కోసం, నా కోసం నిత్యుడైన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, సదాకాలం ఉన్నవాడు, ఆది మధ్యాంత రహితుడు. ఆయన నీ కోసం, నా కోసం మనుషుడుగా మార్చబడ్డాడు. ఎందుకు అనంటే, దేవుణ్ణి ఎవరూ చంపలేరు, దేవుడు చచ్చిపోడు. దేవుడు చచ్చిపోవడం అనేది సాధ్యం కాదు. అది కనుక దేవుడు మన కొరకు చనిపోవాలి అంటే మానవుడు కావాలి. అందుకే దేవాది దేవుడైన యేసుప్రభు, నిత్యుడైన యేసుప్రభు, సదాకాలం ఉన్న యేసుప్రభు, అన్నిటినీ ఉనికిలోనికి తీసుకొని వచ్చిన ఆయనకు ప్రారంభం లేదు, ఉనికి ఉంది, ఎల్లప్పుడూ ఉనికి ఉంది, ఆయనకు ప్రారంభం లేదు. అన్నిటికీ ప్రారంభం కలగజేసిన ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనిషి అయ్యాడు అన్న విషయాన్ని చూసుకొని మనము ముగించుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజ స్వరూపాన్ని నీవు గుర్తించావా అన్న ప్రశ్న వేసుకున్నాం. హ్యావ్ యూ రికగ్నైజ్డ్ ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ హీ వాజ్ ఇటర్నల్ అండ్ హీ ఈజ్ ఇటర్నల్ అండ్ హీ బికేమ్ మ్యాన్ ఫర్ యూ.
కనుక ఆయన గొప్పతనాన్ని, ఆయనకున్న దేవత్వపు లక్షణాన్ని గుర్తించి తగిన రీతిగా ఆ నిత్యుడైన దేవుణ్ణి నీవు గౌరవిస్తున్నావా అన్న విషయాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు మూడవ విషయంలోనికి వెళ్దాం. మూడవ విషయం, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకములో మానవుడిగా జీవించినవాడు. మనిషిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో పరిశుద్ధాత్మని కార్యం ఎంతో ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా పుట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవశాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఒక బయలాజికల్ మిరకల్ ఆయనే చేయడం జరిగింది. ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో యేసు ప్రభువును గురించి, ఆయన పేరు బాప్తిసమిచ్చి యోహాను. ఇప్పుడు ఆయన సాక్ష్యాన్ని గురించి మనము స్టడీ చేస్తున్నాం. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన తల్లి గర్భములో నుండే ఆత్మచేత నింపబడిన వాడు. యోహానుకే అలాంటి పరిస్థితి ఉంటే యేసు ఆయన దేవుడు, ఆయనకి ఎలాంటి పరిస్థితి ఉండాలి? కనుక కామన్ సెన్స్ ప్రకారం మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ చేత తల్లి గర్భములో నుండి యోహానులాగా ఆయన నింపబడిన వాడు అన్న విషయాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ ఆ మాట చూస్తాం చూడండి. 32వ వచనాన్ని చదువుకుందాం. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచింది. ఇది ఎప్పుడు జరిగిందో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడు జరిగింది ఇది అని అంటే, యేసు ప్రభు యోహాను చేత బాప్తిసం ఇచ్చే యోహాను చేత బాప్తిసం పొందుకొని నీళ్ళలో నుండి ఒడ్డుకొస్తూ ఉండగా ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురంలాగా ఆయన మీదికి, పావురం ఆకారంలో ఆయన మీదికి దిగి రావడం చూశాడు ఆయన. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారా అంటే చూసినట్టుగా లేదు. యోహాను మాత్రం ఖచ్చితంగా చూశాడు. యేసుప్రభు మీదికి దిగి వచ్చింది కాబట్టి ఆ పావురం యేసుప్రభువుకు తెలుసు, యోహానుకు తెలుసు. ఎందుకు తండ్రి అయిన దేవుడు యోహానుకు అలాంటి ప్రత్యక్షత అనుగ్రహించాడు అని అంటే, ఆయన నిజస్వరూపం యోహానుకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానము చేయబడిన మెస్సియా అనేది హెబ్రీ పదం. తెలుగులో కూడా మెస్సియానే అంటాం మనం. మెస్సియా అంటే అభిషక్తుడు అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటాం, తెలుగులో క్రీస్తు అంటాం. క్రీస్తు అన్నా మెస్సియా అన్నా రెండొకటే. అభిషక్తుడు. యేసుక్రీస్తు ప్రభువు పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, రాజులు, యాజకులు అభిషేకం చేయబడేవారు, వారికి అభిషేకం చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ 3 ఆఫీసెస్, ఈ 3 ఆఫీసులు ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడు, ఆయన రాజు, అంత మాత్రమే కాదు ఆయన ప్రవక్త. ఈజ్ మోర్ దెన్ ఎ ప్రాఫెట్, బట్ he fulfilled the office of a prophet. ప్రవక్త యొక్క ఆఫీసు ఆయన నెరవేర్చాడు, ఆ కార్యాన్ని నెరవేర్చాడు. అది యోహానుకి ఎలా తెలుస్తుంది? యోహాను మానవ మాత్రుడు కదా. యోహానుకి ఎలా తెలుస్తుంది అంటే, తండ్రి బయలుపరిస్తేనే కానీ దేవుని ఎవరిని గూర్చైనా నిజమైన సత్యం బయలుపరచబడాలి అని అంటే తండ్రి బయలుపరచాలి. అందుచేత మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ఎవరు అని యేసే అడిగాడు. నన్ను గూర్చి ఈ లోకం ఏమనుకుంటుంది, జనులు ఏమనుకుంటూ ఉన్నారు అని అడిగితే, ప్రజల్లో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి యేసుప్రభువును గూర్చి. కానీ ఆయనకు సరైన అభిప్రాయం వచ్చింది. ఆయన పేరు పేతురు, యేసుప్రభు శిష్యులలో ఆయన నాయకుడు. ఆయన ఏమన్నాడంటే, యు ఆర్ ద క్రైస్ట్, ది అనాయింటెడ్, ద మెస్సాయా. యు ఆర్ ద క్రైస్ట్, దేవుని కుమారుడమైన క్రీస్తువు అని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆ విషయాలను తండ్రి అయిన దేవుడు యోహానుకు బయలుపరిచాడు.
ప్రత్యేకమైన రీతిలో ఒక పావురము యేసుప్రభు తల మీదికి రావడం, ఆయన మీదికి రావడం, ఆ విధంగా బయలుపరచడం జరిగింది. ఈయన ఒక ఉద్దేశం చేత పంపించబడ్డాడు. ఆ ఉద్దేశాన్ని ఈయన నెరవేరుస్తాడు. ఆయన మార్గాలు సిద్ధం చేయడానికే నేను ముందుగా దూతగా వచ్చాను అని యోహాను తెలుసుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ ఫిల్డ్ అండ్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆ తర్వాత 33వ వచనంలో నేను ఆయనను ఎరగనైతిని, అంటే నాకు తెలియదు ఆయన ట్రూ ఐడెంటిటీ. వీళ్ళు బంధువులే వాస్తవానికి. యేసుప్రభు, యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను బంధువులు కాబట్టి చిన్నతనంలో కలిసి పెరిగి ఉండొచ్చు కూడా. ఆయా పండుగల సందర్భాల్లో బంధువులు ఒక చోట చేరుకుంటారు కదా. ముఖ్యంగా ఇశ్రాయేలీలకు పండుగలు ఉంటాయి, 3 ప్రధానమైన పండుగలు. ఆ పండుగల సందర్భాల్లోనైనా కలిసి ఉండాలి కదా. బాప్తిసం ఇచ్చి యోహాను తన తల్లి గర్భములో, ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు ఆమెను చూడటానికి మరియ వెళ్ళింది. కనుక వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, కలిసి తిరగడం, కలిసి తినడం, కలిసి ఆడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఆయన నిజస్వరూపము ఈయనకు అర్థం కాలేదు. నేను ఆయనను ఎరగనైతిని ఒప్పుకుంటూ ఉన్నాడు. నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, లేనిపోయిన అబద్ధాలు చెప్పడం లేదు ఆయన. అలాంటి మాటలు. నేను ఆయన నిజస్వరూపము ఎరగనైతిని, నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు, అంటే తండ్రి అయిన దేవుడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఆయన ఆత్మచేత నింపబడిన వాడు, ఆత్మశక్తి పొందుకున్నవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మ బాప్తిస్మము ఇచ్చేవాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువు మానవుడిగా వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అసలు ఆ తల్లిదండ్రులను సృష్టించిందే ఈయనే సృష్టికర్త. దేవుడుగా సమస్తాన్ని ఆయనే సృష్టించాడు, కానీ తల్లిదండ్రులకు లోబడి ఉండేను అనింది. మానవుడుగా ఆయన లోబడి ఉండాలి, ఆ మాదిరి చూపించాలి. ధర్మశాస్త్రములో వ్రాయబడినది సున్నా పొల్లు తప్పిపోకుండా అన్నిటినీ నెరవేర్చాడు. అందులో భాగంగా యేసు తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళెను అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా చర్చి ఎగరగొట్టాడా అంటే, మన భాషలో చెప్పాలంటే ఆ దినాల్లో సమాజ మందిరం అనేవాళ్ళు, మన భాషలో ఇప్పుడు చర్చ అందాం ఊరికి మనకు అర్థమయ్యేటట్టుగా. ఎప్పుడైనా యేసు ప్రభు తన జీవితంలో చర్చ ఎగరగొట్టాడా? నో. తన వాడుక అది, యేసు ప్రభు వాడుక. కనుక మానవుడిగా ఉన్నప్పుడు ఆయనకే పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బలోపేతం అవసరమైతే మనకెంత అవసరం కాదు, మనకు పరిశుద్ధాత్మ నింపుదల మరింత అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన పరిచర్య కొరకై బలపరచడం మరింత అవసరం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలు నానా రకములు. పరిశుద్ధాత్మ అనగానే ఒకటే పని చేస్తారనుకునేది మీరు, చాలా పరిచర్యలు ఉన్నాయి. అందులో ఒక పరిచర్య ఏంటంటే నింపుదల చేయడం, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా మనం అన్నం తినడము ఎంత అవసరమో, గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో, నీళ్లు తాగడం ఎంత అవసరమో, ఆత్మ నింపుదల పొందుకోవడం కూడా అంతే అవసరం. అందుకే దీనిని ఇక్కడ పౌలు భక్తుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాశాడు. అంటే ఏంటంటే ఆత్మ నింపుదల పొందుకుంటూనే ఉండండి.
జాన్ మకాతర్ గారిని చాలా సంవత్సరాల కిందట 34 ఏళ్ల కిందట అడిగారట, ఎందుకండి ఈరోజు పొందుకునే సరిపోదా అంటే, ఎందుకంటే మనం లీక్ అవుతాం కాబట్టి అన్నాడట. లీక్ అవుతాం కాబట్టి. దాని అర్థం ఏంటో తర్వాత చెప్తా నేను. బట్ ఇప్పటికి మాత్రం ఏం తెలుసుకుంటున్నామంటే, అన్నం తినడం, నీళ్లు తాగడం, గాలి పీల్చుకోవడం ఎంత రెగ్యులర్గా చేస్తామో ఆత్మ నింపుదల కూడా మనకు అంత రెగ్యులర్గా అవసరం. మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఉండడానికి ఎదగాలి అని అపోస్తలుడైన పౌలు చెబుతాడు. క్రీస్తు ప్రభువుకే ఆత్మ నింపుదల అవసరమైనప్పుడు మనకు మరింత ఆత్మ నింపుదల, ఆత్మ బలోపేతం అవసరం. అందులో భాగంగా మనము నింపుదల పొందుకుంటూనే ఉండాలి. తర్వాత రెండవది, ఇది ఆజ్ఞ రూపకంలో ఉంది, ఇది ఆప్షన్ కాదు. అంటే ఏంటంటే, నాకు ఇష్టం ఉంటే ఆత్మ నింపుదల కలిగి ఉంటాను, ఇష్టం లేకపోతే ఆత్మ నింపుదల కలిగి ఉండను అనడానికి వీల్లేదు. ఇట్ ఈజ్ ఇన్ ది ఇంపరేటివ్ మూడ్. అంటే ఇది ఆజ్ఞ. దీన్ని మనం చేయడం లేదంటే పాపం చేస్తున్నామని అర్థం. ఇప్పుడు చెప్పండి, అసలు ఊరికే ప్రార్థన చేసినంత మాత్రాన భక్తులమని అనుకుంటామా? చాలా విషయాలు చేయడం లేదు, చేయవలసినవి చాలా విషయాలు చేయడం లేదు, చేయకూడనివి చాలా విషయాలు చేస్తూ ఉన్నాం. కనుక స్థితి చాలా దారుణంగా ఉంది. అందుచేత మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము యేసుప్రభు దేవుడు తన వాక్యంలో ఆజ్ఞయిస్తున్నాడు, యూ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. ఎస్ లార్డ్, ఐ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని చెప్పాలి, ఆజ్ఞ. అసలు దీని అర్థం ఏంటి? ఆత్మచేత నింపబడము అని అంటే అర్థం ఏంటి అని అంటే, అసలు ఆ నింపబడుట అనే మాట మనం చూస్తే పూర్ణులై ఉండు, ఇంగ్లీష్లో, తెలుగులో ఆత్మ పూర్ణులు అని ఉంది, ఇంగ్లీష్లో బి ఫిల్డ్ అని ఉంది. నింపబడండి, నింపబడండి అనే మాట, ఇదే పదం గ్రీకు భాషలో ప్లెరావో అంటారు. ఈ పదం ఎక్కడెక్కడ వాడబడిందో అది చూస్తే దీని అర్థం మనకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ వాడబడింది అంటే, వారు దేవర్ ఫిల్డ్ విత్ సారో అని రాయబడింది ఒక చోట. వారు దుఃఖముఖులైరి లేదా దుఃఖము చేత నింపబడిరి. ఫిల్డ్ విత్ యాంగర్, కోపము చేత నింపబడ్డారు. ఫిల్డ్ విత్ యాంగర్, ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఒక చోట చేర్చి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటే అర్థం ఏంటంటే ఆత్మస్వాధీనంలో ఉండుడి అని అర్థం. ఆత్మదేవుడు, ఇప్పుడు కోపం వచ్చిన వాడు కోపం కంట్రోల్లో ఉంటాడు, దుఃఖం వచ్చిన వాడు దుఃఖం కంట్రోల్లో ఉంటాడు, తాగిన వాడు మత్తు కంట్రోల్లో ఉంటాడు, తాగిన మత్తు కంట్రోల్లో ఉంటాడు. అలాగే ఆత్మపూర్ణుడైన వాడు ఆత్మ కంట్రోల్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండండి అంటే భాషలు మాట్లాడండి అని అర్థం కాదు, ఆ భావనే లేదు ఇక్కడ. తర్వాత అసలు ఆ ఆత్మదేవుని కంట్రోల్లోకి నేను ఎట్లా వస్తా? రావాలని ఉంది నాకు, అది ఉంది కాదు, ఖచ్చితంగా రావాలి. ఆజ్ఞ కంటిన్యూయస్గా మనం చెయ్యాలి. ప్రతి దినము, ప్రతి రోజు మనం భోజనం ఎట్లా చేస్తున్నామో ఆ విధంగా ఆత్మ స్వాధీనంలోనికి రావాలి, ఆత్మ స్వాధీనంలో ఉండాలి. వీ మస్ట్ బి కంట్రోల్డ్ అండ్ డామినేటెడ్ బై ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ డామినేట్ అవర్ లైఫ్స్. ఆయన మనల్ని డామినేట్ చేయాలి, ఆయన మనల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి. అది ఎలా జరుగుతుంది అని అంటే, దీనికి సమాంతర లేఖన భాగం ఇంకో చోట ఉంది, ప్యారలల్ ప్యాసేజ్ అంటారు. చూడండి, కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ 16వ వచనంలో చెప్పబడిన మాటలు ఇప్పుడు చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అనే మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనే మాట ఉంది. ఆత్మ నింపుదల పొందితే ఇవన్నీ జరుగుతాయి అని ఆ రిజల్ట్స్ చెప్పడం జరిగింది. కొలస్సై పత్రికలో వాక్య నింపుదల జరిగితే ఇవన్నీ రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు. ఆ రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ చూడండి ఒకే విధంగా ఉంటాయి.
సేమ్ రిజల్ట్స్ సేమ్. కాబట్టి విషయం కూడా అక్కడ సేమే. అదేంటంటే ఒకటే విషయం మాట్లాడుతున్నాడు. వాక్యము చేత నింపబడడం అన్నా పరిశుద్ధాత్మ చేత నింపబడడం అన్నా రెండొకటే. అంటే వాక్యము మనల్ని కంట్రోల్ చేయాలి. మనం బైబిల్ స్టడీలో కొంతకాలం క్రిందట ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితానికి 10 గుర్తులు అని మనం బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. అందులో రెండవ పాయింట్ ఏంటంటే వీ మస్ట్ బి కంటిన్యూయలీ గవర్న్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనము ఎల్లవేళలా ప్రతి సమయంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యము చేత నడిపించబడాలి. వీ మస్ట్ బి కంటిన్యూయలీ గవర్న్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు ఆరోగ్యకరమైన క్రైస్తవురాలో నిజంగా దేవుని వెంబడిస్తున్నావు అన్న దానికి గుర్తు ఏంటంటే తెలుసా అండి? ఒక గుర్తు ఏంటంటే నీ జీవితంలో ఏమొచ్చినా కానీ ఒక ప్రశ్న వేసుకుంటావు, వాక్యం ఏం చెప్తుంది ఈ విషయం గురించి? వాక్యం ఏం చెప్తుంది? వాట్ డస్ ద స్క్రిప్చర్ సే అబౌట్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్, మన వాళ్ళలో చాలామందికి మెదక్ చర్చికి పోవడము ఒక యాత్రకు పోయినట్టుగా చర్చికి పోయే అలవాటు ఉంది. మెదక్ చర్చిని చూసి రావడం వేరు. మెదక్ చర్చిలో ఆదివారం ఉంటే అక్కడ వెంట్రుకలు ఇచ్చొస్తే, లేకపోతే ఒక రోజు ఎవరైనా బంధువులు చనిపోతే మెదక్ చర్చిలో పోయి రాత్రి నిద్ర చేసి వస్తారు. అట్లా నిద్ర చేసి వస్తే దైవ దీవెనలు వస్తాయి అని అనిపిస్తుంది అనుకోండి. ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు, వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ఇట్? చర్చిలకు అలాంటి సామర్థ్యత ఉందా? బైబిల్లో ఎక్కడైనా అలాంటి విషయాలు చెప్పారా? అసలు తల వెంట్రుకలు తీసుకొని పోయి చర్చిల్లో ఇవ్వడం ఏంటి? అక్కడ ఒక్క బొట్టు తప్ప అన్నీ ఉన్నాయి. ఒక్క బొట్టు ఒకటి తప్ప హిందూ దేవాలయంలో ఉండవలసిన ప్రతిదీ ఉంది. అదొక విగ్రహారాధనకు సంబంధించిన ప్రదేశంగా అక్కడ టెంకాయలు కొట్టడము, అగరబత్తులు అంటించడము అన్నీ ఉన్నాయి. యాత్రకు పోతే మిగతా రోజుల్లో వెళ్ళాలి. అక్కడికి పోతే ఏమవుతుంది అని అనుకోవడం, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి మన జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకు పసుపు పుయ్యకపోతే ఏమన్నా అవుతుందా? పెళ్లి పత్రికకు పసుపు పుయ్యలేదనుకోండి, ఏమైనా అవుతుందా? ఏమీ కాదు, ఏం కాదు. వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ఇట్ అని ఆలోచించాలి. ఏమన్నా ఉందా దాంట్లో? అది పూస్తేనే అంటే దేవుడు కాపాడా? లేకపోతే ఇంకా ప్రార్థన ఎందుకు? పసుపు మీద అంత అపారమైన నమ్మకం ఉంటే ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఎందుకండి? నల్లదారం కట్టుకుంటే మీకు దిష్టి తగలదు అనే నమ్మకం ఉందనుకోండి. కొంతమంది నల్లదారం కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్నోసార్లు చెప్తున్నా. తర్వాత పిల్లలు పుట్టినప్పుడు బుగ్గ మీద నల్ల బొట్టు పెడతారు, ఇక్కడ కూడా పెడతారు. హిందువులకు మనకేం తేడా ఉంది చెప్పండి? ఏముంది తేడా? బొట్టు ఎవరిది? బొట్టు ఎవరిదండి? మంది కాదు కదా. అంటే ఎక్కడో కొంతమంది ఏం చేస్తారట, పెళ్లి కూతురికి ఎక్కడో చోట పెట్టాలి, దిష్టి తగలకూడదు. ఎందుకంటే అందరూ పెళ్లి కూతురునే చూస్తారు కదా, కాబట్టి దిష్టి తగలకూడదని ఇక్కడ జడ ఎత్తి ఎక్కడో తలలో పెడతారట, సంథింగ్ లైక్ దట్. అంటే ఎట్లాగైనా అది పెడితేనే ఆమెకు సాయంత్రం రాత్రి కాగానే జ్వరం రాకుండా ఉంటుంది, లేకపోతే అందరి దృష్టి ఆమె మీద పడుతుంది. ఇట్లాంటి మూఢనమ్మకాలు ఈ ఏమంటారు 21వ శతాబ్దంలో మరింత పెరుగుతున్నాయి. మనుషులు బాగు కావట్లేదండి. ఈవెన్ బయట కూడా, నాన్ క్రిస్టియన్స్ కూడా మనుషులు బాగు కావడం లేదు, మరింత మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నారు. విద్య ఎక్కువైపోతే మనుషులు బాగుపడతారు అనుకున్నారు, కానీ విద్య ఎక్కువైపోయే కొద్దీ మనుషులు ఇంకా మరింత మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక చనిపోయినప్పుడు పెళ్ళిళ్ళ సమయంలో ఇలాంటి సందర్భాల్లో అన్నీ బయటపడుతుంటాయి. ఏం బయటపడాలో అవి బయటపడుతుంటాయి. ఏముంది దాంట్లో? దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. బైబిల్లో చెప్పిన విషయాలను దేవునికి ప్రార్థన చేయండి. నమ్మకం లేదా దేవుని మీద? ప్రార్థన చేయండి, దేవుడు కాపాడాలి. పారాని కూడా, కాళ్ళకు అంటిన పారాని కూడా ఆరకముందే మృత్యువు ఒడిలోనికి చేరిన వధువు అని పేపర్లో వస్తుంది. అంటే నువ్వు అది పెట్టుకున్నంత మాత్రాన మృత్యువు రాకుండా ఉంటుందా? ఎంతోమంది అలా ఒడిలోకి వెళ్ళిపోయారు, మృత్యువు ఒడిలోకి.
కనుక అవేవి మనల్ని కాపాడవు, నల్లదారాలు కాపాడవు. యేసు ప్రభువే కాపాడుతాడు. ఆయన మీదనే నమ్మకం పెట్టుకోవాలి. We must be continually governed by the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కొన్ని విషయాలు దేవుని వాక్యం ఏం చెప్పదు. ఉదాహరణకు దేవుని వాక్యంలో కొన్ని చేయాలని లేదు. ఇప్పుడు బిర్యానీ తినాలా లేదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచిస్తారా? బైబిల్ ఏం చెప్పట్లేదు అది. అట్లాంటి విషయాల్లో బిర్యానీ అనేది భోజనం చేస్తే ఏమైందండి? తప్పేమీ లేదు. కొన్ని తప్పుగా కనపడతాయి, అవి మనం ఆలోచన చేయాలి. అంటే బైబిల్లో సూత్రాలు ఉంటాయి, ఆ సూత్రాలను వెంబడిస్తే సరిపోతుంది. మొత్తానికి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువుకే పరిశుద్ధాత్మ సహాయం అవసరమైనప్పుడు మనలాంటి వాళ్ళకు ఇంకెంత అవసరమై ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనల్ని తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తాడు. ఆత్మచేత నడిపించబడతారో, ఎవరు ఆత్మచేత నడిపించబడతారో వారు శారీరక క్రియలను నెరవేర్చరానంది. అంటే ఆత్మ దేవుని కంట్రోల్లో ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, ఈ బైబిల్ రాయించిందే ఆయన. ఇది ఆయన రాసిన, ఆయన టెక్స్ట్ బుక్, ఆయన పుస్తకం ఇది. ఆయన రాయించాడు కనుక ఆయన మనతో మాట్లాడాలంటే ఈ బైబిల్ ద్వారా మాట్లాడతాడు. అందుకని ఆత్మచేత నింపబడడం అన్నా, వాక్యము చేత, క్రీస్తు వాక్యం చేత నింపబడడం అన్నా రెండొకటే. కనుక వాక్యం బాగా తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ సందర్భానికి వాక్యము, ఈ సందర్భాన్ని గురించి వాక్యం ఏమంటుంది అని ప్రతి సందర్భాన్ని గురించి ఆ విధంగా ఆలోచించే మనస్తత్వంలోనికి మనం రావాలి. We need the filling of the Holy Spirit for our sanctification and for our service. మన పవిత్ర జీవితం రావాలి మనకు అనంటే పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలోనికి రావాలి. లేకపోతే రాలేము. ఆ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఆ మాట చూద్దాం. మనకు పవిత్రత కావాలి అని అంటే 5వ అధ్యాయం గలతీ పత్రిక 16వ వచనం, నేను చెప్పినదేమనగా, గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 16, గలతీ పత్రిక 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని వాటిని గూర్చి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ ఆత్మదేవుడే మనకు ఆత్మ ఫలాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆయన స్వాధీనంలో ఉంటే, ఆయన వాక్యమును మన దృష్టిలోనికి, మన వినికిడిలోనికి తీసుకొని వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకొని దాని ప్రకారం మన జీవితాలు కంట్రోల్ అవుతూ ఉంటే, దాని ప్రకారం మన జీవితాలు నడుస్తూ ఉంటే, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మ ఫలము కూడా వస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ కూడా వస్తాయి. కనుక ఇదంతా కూడా దీనికి మూలం ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏ సబ్జెక్టును గురించైనా ఏం చెప్తుంది అన్న విషయం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని మనము ఆచరణలో పెట్టాలి. అలా పెట్టినప్పుడు మనము ఆత్మ నింపుదల పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభువే ఆత్మ బాప్తిసం కూడా ఇస్తాడు. ఇది పెద్ద అంశం, కానీ ఒక్క మాటలో చెప్పి నేను ముందుకు సాగిపోతాను. అదేంటి అని అంటే, ఆత్మ బాప్తిస్మము అనేది ఇక్కడ యేసు ప్రభు ఇస్తాడు అని మనకు వ్రాయబడింది చాలా క్లియర్గా. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎవరిస్తారు ఈ ఆత్మ బాప్తిస్మము అని అంటే యేసుప్రభు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12:13లోకి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మను ఇస్తున్నట్టుగా ఉంది. బై ద హోలీ స్పిరిట్. ఏంటి రెండు అని అంటే వాస్తవం అది. యేసు ప్రభు తాను పరలోకంకి వెళ్ళిన తర్వాత తన పరిచర్యను తన ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా, నా స్థానములో ఆదరణకర్తను
నా వంటి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. అనదర్ కంఫర్టర్ అనే పదం ఉంది. అనదర్ అనే మాటకు గ్రీకు భాషలో అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్, ఒకే జాతికి చెందిన అని అర్థం. గ్రీకులో 2 పదాలు ఉంటాయి. ఒకటి హెటరోస్ అంటే అనదర్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్, ఆలోస్ అంటే అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్ అని అర్థం. ఒకే జాతి. ఏ జాతి? మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవజాతి. ఆయన దేవుడు. ఆ జాతికి చెందిన, ఒకే జాతికి చెందిన ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆయన ఆదరణకర్త. నేను మీకు అనేక విషయాలు చెప్పాలని ఉంది, కానీ మీరు వాటిని ఇప్పుడు అంగీకరించలేరు, గ్రహించలేరు, వాటిని మీరు సహించలేరు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నా వాటిని తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన నన్ను మహిమపరుస్తాడు అని చెప్పడం జరిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు ఆత్మ బాప్తిసం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆత్మ బాప్తిసం అంటే ఏంటంటే, అసలు బాప్తిసం అనే మాటకు సింపుల్గా దాని మామూలు అర్థం ఏంటంటే ముంచుట. దాని నిర్వచనం ఏంటి లేదా దాని భావం ఏంటి అని ఆలోచిస్తే గుర్తింపు అని అర్థం, ఐడెంటిఫికేషన్. ఇది ఐడెంటిఫికేషన్ మార్క్స్. మీకు అందరికీ కూడా 10th క్లాస్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి చూడండి. ఆ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రైట్ ఆర్మ్, సంథింగ్ లైక్ దాట్. ఓకే, అట్లా ఐడెంటిఫికేషన్ మార్క్. మోషేలోనికి బాప్తిసం పొందిన అంటే దే ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ మోసెస్. ఇక్కడ క్రీస్తు ద్వారా తర్వాత బాప్తిసం ఇచ్చి యోహానుకు బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు 19వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో. అది అంటే వాళ్ళు ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాను కింద ఉన్నారు. ఆయన చనిపోయాడు, యేసుప్రభు గురించి చెప్పి చనిపోయాడు. యేసుప్రభు వచ్చాడు, ఆయన కూడా చనిపోయాడు. తన శిష్యులు ఉన్నారు, ఇప్పుడు అపోస్తలు ఉన్నారు. ఆ అపోస్తల బోధలోనికి రావాలి సంఘం, కానీ వీళ్ళు ఇంకా రాలేదు. కనుక పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. అంటే మీరు మా కింద ఉన్నారు, మా అధికారం క్రింద ఉన్నారు అని తెలియజేయడానికి. ఏంటి ఆత్మ బాప్తిసం అంటే ఏంటంటే, పశ్చాత్తాపపడుచున్న పాపిని, అంటే సువార్త వింటున్నాం, అర్థం చేసుకున్నాం, అంటే దేవుడు మనం అర్థం చేసుకోవడానికి, సువార్తను అర్థం చేసుకోవడానికి మన కళ్ళు తెరిచాడు, అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయ్యో ఎంత ఘోరమైన పాపిని అని పశ్చాత్తాపపడడానికి ఆయనే మనలో పశ్చాత్తాప కార్యాన్ని ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, నాకు వేరొక మార్గం లేదు, యేసుప్రభువే పరలోకానికి మార్గమని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆ విశ్వాసాన్ని కూడా ఆయనే కలగచేస్తూ ఉన్నాడు. కనుక పశ్చాత్తాపడుచున్న ఆ పాపిని పరిశుద్ధాత్ముడు తీసుకుని ఏం చేస్తాడంటే, 2 చేతులు, ఇప్పుడు నాకు 2 చేతులు అనుకోండి, ఇట్లా అర్థం చేసుకుందాం. ఒక చెయ్యేమో సార్వత్రిక సంఘముతో కలుపుతాడు, ఇంకొక చెయ్యేమో యేసు ప్రభుతో కలుపుతాడు. ఈ భావన ఎక్కడుంది అని అంటే, సార్వత్రిక సంఘంతో కలపడం గురించి 1 కొరింథీ పత్రిక 12:13లో ఉంది. యేసు ప్రభుతో కలపడం గురించి రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అంటే సింపుల్గా ఆత్మ బాప్తిసం ఇచ్చేవాడు నేను, మీరు నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను, నా వెనుక నాకంటే గొప్పవాడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని చెప్పాడు చూడండి. దాని అర్థం ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మ ద్వారా మనల్ని సంఘములో చేరుస్తూ ఉన్నాడు. స్థానిక సంఘంలో కాదు, సార్వత్రిక సంఘంలో చేరుస్తున్నాడు. మనం రక్షణ పొందినప్పుడు మనం ఒక కుటుంబంలో మెంబర్స్ అయిపోతాము, అనాథలం కాదు. లోకంలో ఉండే సహోదరులు, నిజమైన విశ్వాసులు అందరూ మన సహోదరులు సహోదరీలు. కనుక సార్వత్రిక సంఘములో మనము ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం చేర్చబడతాం. అంత మాత్రమే కాదు, మనము వీ హ్యావ్ యూనియన్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుతో మనం ఐక్యపరచబడినాం కాబట్టి, అక్కడ సంఘముతో ఐక్యపరచబడడం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో ఐక్యపరచబడడం కాబట్టి, అసలు సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరం, ఆయన తల అనుంది. మొత్తానికి ఆయనతోనూ ఆయన శరీరం అని పిలువబడే ఆ విశ్వ సంఘము, సార్వత్రిక సంఘంతో మనము జత చేయబడడం. కొంచెం ఇది డాక్టర్ అంటే ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చేమో, కొంతమందికి అర్థమైందో లేదో తెలియదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ద్వారా మనము సంఘంలో చేర్చబడ్డాము. దేవునికి స్తోత్రం. ఆయనలో మనం ఉన్నాము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలో ఉన్నందువల్ల
ఆయన చేసిన కార్యమంతా కూడా మనకు ఆపాదించబడింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అంటాడు. అంటే యేసు ప్రభువు అందుకే ఈ విధంగా ఓ దైవజనుడు ఈ విధంగా అంటాడు, సిలువలో యేసు ప్రభువును చూచినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును చూడలేదు, నిన్ను చూశాడు. నువ్వు యేసు ప్రభువులో ఉన్నావు, యేసు ప్రభువు నీలో ఉన్నాడు. ఆ యూనియన్ విత్ క్రైస్ట్ అనేది చాలా దివ్యమైన అద్భుతమైన సిద్ధాంతం. అది యేసు ప్రభువులో మనం ఉన్నాం కాబట్టి, ఆయనలో ఐక్యపరచబడ్డాం కాబట్టి ఆయన చేసిందంతా మనకు ఆపాదించబడుతుంది. మన పాపమంతా ఆయనకు ఆపాదించబడింది. ఆయన ఏం పాపం చేయలేదు, మనమేమి నీతి జరిగించలేదు, కానీ ఆయన నీతి అంతా మనకు ఆపాదించబడింది. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. యేసు ప్రభువే మన నీతి, యేసు ప్రభువే మన సమాధానం, యేసు ప్రభువే మన పరిశుద్ధత, యేసు ప్రభువే మన విమోచనము, యేసు ప్రభువే మన సమస్తం. యేసు ప్రభు లేకపోతే మనకేమీ లేదు. అందుకే యేసు ప్రభు నామములోనే ప్రార్థన చేస్తాం. ఆయన నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు అంటే ఎవరో వాళ్ళకి దేవుడు వీళ్ళకి దేవుడు కాదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆయనను మైనస్ చేస్తే మీ జీవితంలో ఏమీ లేదు. ఆయనను మైనస్ చేసి చూడండి, మీ జీవితంలో యు ఆర్ ఎక్స్పోజ్ టు ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నావు. యోహాను సువార్త 3:16, 3:18, 3:36 ఉన్న భావం అదే. చాలా సింపుల్. యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయనలో ఉంటాం. ఆయనలో ఉన్న వారికి నిత్య జీవం ఉన్నది, ఆయనలో లేని వారికి నిత్య నరకాగ్ని ఉన్నది. కనుక యేసు క్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. దీన్ని నీవు గ్రహించి ఆయన చేసిన కార్యాన్ని బట్టి నీవు ఆయనను గణపరుస్తున్నావా, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నావా అనే ప్రశ్న వేసుకోవాలి. లాస్ట్ మాట చూసుకొని ముగించుకుందాం. 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితనని చెప్పాను. ఇది సాక్ష్యం. ఎవరి సాక్ష్యం? యోహాను సాక్ష్యం. యోహాను సాక్ష్యం అని అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. అసలు ఈ యోహాను సువార్త ఎందుకు రాశాడు? ఇంకో యోహాన్ అనే టైం రాశాడులేండి. మళ్ళీ ఆ యోహాను ఈ యోహాను ఒకటి అనుకున్నారు. ఆయన యేసు ప్రభు శిష్యుడైన యోహాన్ రాసింది. చూడండి, ఇప్పుడు 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, అందుకోసమే రాశాడు ఈ మాటలు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఈ మాటలు అసలు ఈ పుస్తకమంతా, ఈ గ్రంథమంతా ఎందుకోసం వ్రాయబడిందంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి. దేవుని కుమారుడు అంటే దేవునికి ఒక భార్య ఉంది, ఆ భార్యకు పుట్టాడు అని అనుకునేది మీరు. అలాంటి భావన లేదు. కుమారుడు అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకు మనము కొత్త నిబంధన ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ మాటనే మనకు అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. చూడండి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఒకరేనా? ఇద్దరు ఉన్నారులేండి. శారా ద్వారా ఒకరు, శారా ద్వారా ఒకరు, ఆ తర్వాత దాసి ఆగరి ద్వారా ఒకరు, ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టారు మరికొంతమంది. ఎస్, నో డౌట్. కానీ దావీదు అనే కొడుకున్నాడా? ఉన్నాడా? లేడు. మరి ఇక్కడ ఎందుకు అట్లా రాశారు? అబ్రహాము కుమారుడకు దావీదు అంటే ఇక్కడ కుమారుడు అంటే వంశీకుడు అని అర్థం. కామన్ సెన్స్ ఉపయోగించాలంతే. అందుకే చాలా వరకు కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమవుతుంది బైబిల్. అబ్రహాముకు దావీదుకు 1000 సంవత్సరాల గ్యాప్ ఎట్లా పుడతాయండి? అబ్రహాం 1000 ఏళ్ళు బతికాడా? కాదు కదా. మరి దావీదుకి యేసుక్రీస్తు ప్రభువుకు 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. ఎట్లయితే అది? అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. గ్యాప్ చూడండి ఎంత ఉందో. దావీదు అబ్రహాం కుమారుడు. అబ్రహాము ఉండేనా అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు? లేడు కదా. యేసు కన్యకకు పుట్టాడు. మరి దావీదు కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు?
ఆ వంశీకుడు ఆయన. కనుక కుమారుడు అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆ వంశపు వాడని అర్థం ఉంది. ఇంకోటి చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. 4:36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఆయన పేరేం పేరు? యోసేపు. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని 1వ నంబర్ వేశారు చూడు బైబిల్లో. తెలుగులో హెచ్చరిక పుత్రుడు, కింద ఆదరణ పుత్రుడు అనుంది. అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. హెచ్చరిక పుత్రుడు అంటే ద సన్ ఆఫ్ కాన్సలేషన్ ఆర్ సన్ ఆఫ్ కంఫర్ట్. అంటే దాని అర్థం ఏంటి? మనం అక్షరార్థంగా ఇలాగే తీసుకున్నాం అనుకోండి, అక్కడ కామన్ సెన్స్ ఉపయోగించకుండా అక్షరార్థంగా తీసుకుంటే బర్నబా వాళ్ళ అమ్మ పేరు హెచ్చరిక, వాళ్ళ నాన్న పేరు ఆదరణ అని చెప్పాలా? అట్లా చెప్పాం కదా, కామన్ సెన్స్ ఉపయోగిస్తాం కదా. ఇక్కడ కుమారుడు లేదా పుత్రుడు అంటే ఆ స్వభావం కలిగిన వాడు అని అర్థం. అందుకే అపోస్తలుల పేరు యోసేపు అనే పేరు యూదుల పేరే, మంచి పేరు, పాత నిబంధన పేరు. ఆ పేరు మార్చేసి బర్నబా అని పెట్టారు ఆయనకు. అపోస్తలుల పేర్లు కూడా మార్చారు, బర్నబా అనే పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారంటే, అయ్యా నీలో చాలా ఆదరించే గుణం ఉంది, హెచ్చరించే గుణం ఉంది. దేవుని ప్రజల్లో దేవుని కృపను చూచి స్థిరమైన హృదయంతో మీరు దేవుణ్ణి హత్తుకోండి, యేసుప్రభువును హత్తుకొని జీవించండి అని వాళ్ళను హెచ్చరించి, వాళ్ళను ధైర్యపరిచి ప్రోత్సహించే మనసు మీలో ఉంది. అసలు యు ఆర్, ఓ మాటలో చెప్పాలంటే యు ఆర్ సన్ ఆఫ్ కాన్సలేషన్. కాబట్టి ఆ అర్థం ఇచ్చేటట్టుగా బర్నబా అనే పేరు పెడుతున్నాం అన్నారు. యేసుప్రభు కూడా పేర్లు మార్చాడు ఒక 2 సహోదరులకు, 2 అన్నదమ్ములు వాళ్ళు, యోహాను, యాకోబు. పరలోకం నుండి అగ్ని దించి మనుషుల్ని కాల్ చేద్దాం అనుకున్నారు. పాత నిబంధనలో ప్రవక్త అయిన ఏలియాలాగా ఆ విధంగా చేద్దాం అనుకున్నారు. అయితే యేసుప్రభు వారికి దాన్ని బట్టి ఒక పేరు పెట్టాడు, బోయెనెర్గెస్ అన్నాడు. బోయెనెర్గెస్ అంటే సన్స్ ఆఫ్ థండర్ అని అర్థం, ఉరుము కుమారులు అని అర్థం. అంటే వాళ్ళ అమ్మ ఉరుము, వాళ్ళ నాయన మెరుపందమా? కాదు, కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఉరిమిడి స్వభావం కలిగిన వారు, జడ్జిమెంటల్ పీపుల్, దే వాంట్ టు బ్రింగ్ జడ్జిమెంట్ అపాన్ పీపుల్, అలా అది అర్థం. కనుక ఇక్కడ దేవుని కుమారుడు అనే మాటకు అర్థం దేవునికో భార్య ఉంది, వాళ్ళిద్దరు కలిసి పుట్టాడు అనేది కాదు. కామన్ సెన్స్ ఉపయోగించాలి. దేవునికి భార్య లేదు. బైబిల్లో ఉండే దేవుడు యెహోవా దేవుడు లేదా త్రియేక దేవుడు యేసుప్రభు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అయిన యేసుప్రభు మానవుడయ్యేంత వరకు దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన దేవునికి శరీరం ఉండదు, పెళ్లి చేసుకోవడం ఉండదు, అట్లాంటి ఆలోచనే ఉండదు. కనుక దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. సింపుల్గా దేవుని సంపూర్ణమైన స్వభావం కలిగిన వాడు అని అర్థం. ఇంకా ఈ గ్రంథంలో చాలా చోట్ల మనకు ఆ మాటలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు తీసుకొని మనం దాని గురించి 5వ అధ్యాయంలో తీసుకొని మరింతగా వివరిద్దాం. ఇప్పటికి మాత్రం ఏంటంటే ఆయన దేవుడని గుర్తించాడు. ఇంకో విషయం ఏంటంటే, విశిష్టత ఏంటంటే, యోహాను సువార్తలో ఇప్పుడు బైబిల్లో మనుషులందరూ దేవుని కుమారులని రాయబడింది, దేవదూతలు దేవుని కుమారులని రాయబడింది, విశ్వాసులు దేవుని కుమారులని రాయబడింది, యేసుప్రభు దేవుని కుమారులని రాయబడింది. అన్నీ ఒకటేనా అంటే కాదు. ఇందులో మనుషులందరూ దేవుని కుమారులు, దేవదూతలు దేవుని కుమారులు అంటే అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళని సృష్టించాడు కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ దేర్ క్రియేషన్ దే ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. మరి మనము విశ్వాసులము దేవుని కుమారులమని పిలువబడ్డాం. మీరు ఆయన కుమారులైనందున అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించాడు అంటాడు. అదేంటి అని అంటే వీఆర్ సన్స్ బై అడాప్షన్, దత్తపుత్రులము. అక్కడ అర్థం చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. మరి యేసుప్రభు దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం, దేవునితో సమానుడు అని అర్థం, దేవుని లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగిన వాడు అని అర్థం. ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు ఎలాగో ఇది కూడా అదే. దేవుని యొక్క స్వభావం అంతా సంపూర్ణంగా కలిగిన వాడు కాబట్టి ఆయన దేవుడు అని అర్థం.
కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఇంకా ఈ యోహాను సువార్తలో విశ్వాసులకు పిల్లలని తర్జుమా చేసి వాడాడు పదం. వీఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నాట్ ద సన్స్ ఆఫ్ గాడ్. యోహాను సువార్తలో సన్స్ ఆఫ్ గాడ్ అని లేదు. విశ్వాసులకు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే పదం వాడారు. యేసు ప్రభువుకు మాత్రమే కుమారుడు అనే పదం వాడారు. ఆయన లాంటి వారు ఎవరూ లేరు. ఆయనకు తండ్రి అయిన దేవునికి ఉన్న సంబంధం వేరు, మనకు తండ్రి అయిన దేవునికి ఉన్న సంబంధం వేరు. గుర్తుపెట్టుకోవాలి, మన సంబంధం వేరు, ఆయన సంబంధం వేరు. మొత్తానికి మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ 3 విషయాలు చూసాం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకే పరిశుద్ధాత్మ నింపుదల అవసరమై ఉండింది. ఆత్మ చేత యేసు అరణ్యములోనికి కొనిపోబడెను అనే పదం ఉంది. ఆత్మచేత ఈ కార్యాలు జరిగించెను అనే మాట రాయబడింది. కనుక యేసు ప్రభువుకే అంత అవసరమైతే మనము పవిత్రంగా జీవించడానికి, ప్రభువు కోసం బలంగా పనిచేయడానికి మరింత మనకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. ప్రతి దినం అవసరం, ప్రతి క్షణం అవసరం. నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల అంటే వాక్యము చేత నింపబడడం, అంటే వాక్యాన్ని వినడం, చదవడం, మనసులో గుండెల్లో దాన్ని దాచిపెట్టుకోవడం, ఏమొచ్చినా కానీ వెంటనే వాక్యం ఏం చెప్తుంది ఈ విషయం గురించి అని ఆలోచించడం, తదనుగుణంగా మనం ప్రవర్తించడం. అలా ప్రవర్తించినప్పుడు మనకు పరిశుద్ధత వస్తుంది. ఆత్మ చేత మనము నడిపించబడితే శరీర క్రియలను నెరవేర్చం. ఆత్మదేవుడు మనలో ఆత్మ ఫలాలు పుట్టిస్తాడు. ఆత్మదేవుడు మనల్ని బలపరిచి ఆయన కార్యాలు చేయడానికి, ఆయన కోసం బలంగా పనిచేయడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనకు ఇది చాలా అవసరం. కనుక మనం కంటిన్యూస్గా పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి రావాలి అన్నది మొదటి పాఠం. రెండవ పాఠం ఏంటంటే మనం నేర్చుకునే పాఠం, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆయన తనలో కలుపుకున్నాడు. తన శరీరమని పిలువబడిన సంఘములో మనల్ని కలిపాడు. బయటోడు వచ్చి జాయిన్ కావడానికి ఉండదు. ఆయన కలిపితే తప్ప ఎవ్వరూ కూడా సొంతగా లోపలికి వచ్చి ప్రవేశించే అవకాశం లేదు. కనుక మనము సార్వత్రిక సంఘంలో దేవుని పిల్లలమయ్యాము అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మ ద్వారా మనలో చేసిన కార్యం. యేసు ప్రభు యొక్క నీతి అంతా మనకు ఆపాదించబడింది అని అంటే మనం ఆయనలో ఉన్నాము. వీఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. అదే ఆత్మ బాప్తిసం. కనుక ఆయనలో మనము ఏకమైనందువల్ల ఆయన నీతి మనకు ఆపాదించబడింది. సిలువలో తండ్రి అయిన దేవుడు నిన్ను చూశాడు. ఇప్పుడు మనల్ని చూస్తూ ఉండగా యేసు ప్రభువును చూచి మనం అంత మమేకమయ్యాము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. దేవునికి ఉండే లక్షణాలన్నీ సంపూర్ణంగా ఆయనలో ఉన్నాయి. ఆయన్ని దేవునిగా గుర్తించి ఆయనను గూర్చి మనము ఇతరులకు, యోహాను ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో, యేసు ప్రభువును గూర్చి సరి అయిన, ఆయనకి ఇంతకుముందు తెలియని విషయాలు తెలుసుకొని సత్యమైన వాటిని, తండ్రి బయలుపరిచిన వాటిని ఇప్పుడు మనమైతే సాక్ష్యం ఎలా ఇవ్వాలి అని అంటే ఈ వాక్యానుసారంగా సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ రోగాలు పోతాయని చెప్పామనుకోండి, కరెక్టా? అది రాంగ్ సాక్ష్యం అయిపోద్ది. అంటే మనము డెలివర్ చేయలేనటువంటి వాటిని మనం ప్రామిస్ చేయకూడదు. అలాంటి వాక్యంలో లేవు. కనుక మన జీవితాలను మనము యేసు ప్రభు కొరకు అంకితం చేసుకుందాం. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నిత్యుడు, సదాకాలము ఉన్నవాడు, మనకు నిత్య జీవం అనుగ్రహించిన వాడు. మనం కూడా నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలని నేర్చుకున్నాం గత వారంలో. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఆయన ఆత్మ నింపుదల కలిగిన వాడు. మనం కూడా నింపుదల కలిగి ముందుకు సాగిపోవాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బాప్తిసం ఇచ్చిన వాడు. అంటే మనల్ని సంఘముతో, సార్వత్రిక సంఘముతో తనతో కలుపుకొని తాను చేసిన కార్యాలన్నీ కూడా మనకు ఆపాదించి మనల్ని ధన్యులుగా చేశాడు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఇతరులకు సాక్ష్యం ఇద్దాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక.